హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు అందరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 21 మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నాతో పాటు మీరు కూడా రోజు బైబిల్ చదువుతున్నారని నమ్ముతున్నాను. నాలాగే మీరు కూడా రోజు దేవుడు వాక్యంలో బలపడుతున్నారని, విశ్వాసంలో ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. మరి మనము 3 days నుంచి చాప్టర్ 18 సామ్స్ 18 చదువుతున్నాము. దాన్ని 5 partsగా డివైడ్ చేసాము. ABC పార్ట్ అయిపోయింది. సో ఈరోజు మనం సామ్స్ 18 పార్ట్ Dని చదవబోతున్నాము. రండి, నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. యెహోవా తప్ప దేవుడెవడు? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాలు జింక కాల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు. నీ కుడిచేయ నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ పూలకు చోటు విశాల పరిచితివి, నా చీలమండల వెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలము చేసితిని. మనం సామ్స్ 18 ఫస్ట్ చాప్టర్ నుంచి చూసినట్టయితే దేవుడు మనల్ని ఎంతో రీతిగా ఈ చాప్టర్ ద్వారా హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నిన్నటి రోజున మరి ఆయన ఏ రీతిగా న్యాయం తీరుస్తాడో అది చెప్పాడు. మొన్నటి రోజున ఆయన బలమైన రూపం గురించి చెప్పాడు. మరి ఈరోజు దావీదు ఈ 31 to 40 verses దేవుణ్ణి ప్రేజ్ చేస్తూ, దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చెప్పుతూ ఇలా పలుకుతున్నాడు. ఆయనైన ఆశ్రయ దుర్గము, ఆయన లాంటి దేవుడు లేడు. ఎత్తైన స్థలములలో నన్ను ఆయన నిలుప చేస్తాడు. నా కుడి చేయి నన్ను ఆదుకోను, నాకు యుద్ధం నేర్పిస్తాడు దేవుడు. నా శత్రువులను నేను తరిమి కొడతాను, వారిని నశింపజేసే వరకు నేను ఊరుకోను. యుద్ధమునకు ఆయన నాకు బలము ధరింపచేసాను. నా మీద ఎవరెవరైతే లేస్తారో వాళ్ళ నా పాదం క్రింద అణిచివేస్తాడు దేవుడు. నా శత్రువునకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలం చేసితిని. దీంట్లో దావీదు దేవుడు ఆయనకేం చేసి ఉన్నాడో అని చెప్తున్నాడు. ఆయనకు యుద్ధం నేర్పించి ఉన్నాడంట. ఆయన శత్రువుల నుంచి కాపాడిన దేవుడంట. ఆయన కుడి చేతి పట్టుకొని ఆయన నడిపించే దేవుడంట. ఎంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఆ దావీదుకున్న దేవుడు నీకు నాకు ఈ రోజు కూడా ఉన్నాడు. నువ్వు బాధలలో ఉన్నావా? నువ్వు కష్టంలో ఉన్నావా? ఈ యుద్ధం నేను గెలవలేకపోతున్నా, ఇంకా నా పరిస్థితి ఇంతే నన్ను అనుకుంటున్నావేమో. కానీ యుద్ధము యెహోవాదే. ఆయన నీ చేతి పట్టుకొని నీకు యుద్ధం నేర్పిస్తానని మరొకసారి ఈ వచనాలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ శత్రువులను తరిమి కొట్టే వరకు నువ్వు తిరిగి చూడమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భయపడకు, నిస్సహాయత చెందకు. ఎందుకంటే యెహోవాయే నీ కేడము, యెహోవానే నీ దుర్గము, యెహోవానే నీ శైలము అని వాక్యంలో క్లియర్గా చెప్తున్నాడు దావీదు. అంత ఫేత్ ఆయనకు దావీదుకు యెహోవా పట్ల ఉంది. మరి నీకు నాకు ఆ ఫేత్ ఉందా? నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? దేవుని పట్ల ఆ విశ్వాసం నీకు నాకు ఉందా? ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటాం? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? మన పరిస్థితులు మారకపోయినా కానీ, నువ్వేమైనా కానీ యెహోవా నీతోను ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావా? యెహోవా నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నట్టయితే ఒకసారి కళ్ళు మూసుకుందామా? ఎస్ లార్డ్, ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ దినం మాతో ఉన్నందుకు వందనాలు యేసయ్యా నాయన. మరి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసి ఉన్నావు తండ్రి. మాకు యుద్ధము నాయన మా చేతులకు నేర్పిస్తాన్నావు నాయన. మా కుడి చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తాన్నావు యేసయ్యా. మా ఆశ్రయము నువ్వే, మా దుర్గము నువ్వే, మా శైలము నువ్వే తండ్రి యేసయ్యా నాయన. మా శత్రువుల నాయన విరగొట్టే పడకు నాయన, మేము నాయన వారిని తరివేస్తామన్నావు యేసయ్యా. అంత గొప్పటి నాయన మీ మీద నమ్మడానికి యేసయ్యా, మీ ప్రామిసెస్ పైన నమ్మడానికి నాయన అంత దావీదు వలె గొప్ప విశ్వాసం మాకు నువ్వు అనుగ్రహించండి తండ్రి యేసయ్యా. ఈ రోజు మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా రోజు మీరు బలపడుతున్నారని, శక్తిని అందుతున్నారని నమ్ముతున్నాను. కాబట్టి తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాము. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని మెండైన కృపాశీర్వాదములు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్.